ఫ్రెండ్స్, స్టార్టప్ పేరు వినగానే మీ మనసులో ఒక విషయం గుర్తుకొస్తుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు. కానీ కాదు. ఐడియాబాజ్ ఈ వేదిక మీద టియర్ 2, టియర్ 3 సిటీస్ నుంచి కూడా ఎంతో మంది ఇక్కడికి తమ ఐడియాస్తో వస్తున్నారు. సరే, అయితే ఇప్పుడు మనం పిలుద్దాం ఒక చిన్న ఊరు నుంచి పెద్ద ఐడియాతో వస్తున్న మన తర్వాతి ఐడియాబాజుల్ని, బృందా ఇంకా దీపిందర్ని. పార్టీ లేదా ప్యాంట్రీ, వాట్ టు డ్రింక్ ఇస్ ఆల్వేస్ డిలేమా. కూల్ డ్రింక్స్ అంటే మనందరికి చాలా ఇష్టం. లేబుల్ చదివాక మనందరికి అనిపిస్తుంది ఈ రోజు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాము అని. ఇన్వర్ట్ షుగర్, షుక్రలోస్, నేచురల్ ఐడెంటికల్ ఫ్లేవరింగ్, ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ అండ్ జస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్. పేరైతే కూల్ డ్రింకే, కానీ పని కెమికల్ బాంబ్ మాత్రమే. సాఫ్ట్ డ్రింక్స్ లోడెడ్ విత్ షుగర్స్, ఎనర్జీ డ్రింక్స్ టేస్ట్ లైక్ అ సిరప్. మాక్టైల్స్ లుక్స్ ఫ్యాన్సీ ఫర్ ష్యూర్, బట్ రుచి మాత్రం ఉండదు. టేస్టీ విషయానికి వస్తే ఏ మాత్రం బాగుండదు. హెల్త్ లో కూడా మోసమే. సో ఇందువల్లే మేము తీసుకొచ్చాం స్విజల్. స్విజల్ 100% నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసింది. నో ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్, నో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్. ఇండియాకి చెందిన గో టు డ్రింక్. ఇది కాక్టైల్ కూల్నెస్, సోడా లాంటి ఫ్రెష్నెస్ రెండింటిని కలిపి ఉంచుతుంది. ఇది కోల్డ్ డ్రింక్ కాదు, ఇది కూల్ డ్రింక్ మాత్రమే. అది డాన్స్ ఫ్లోర్ అయినా కావచ్చు, లేదా డిన్నర్ టేబుల్ అయినా, ఆఫీస్ లో మీటింగ్ అయినా, లేదా కాలేజ్ లో క్యాంటీన్ అయినా, ప్రతి చోట అమ్ముడుపోతుంది ఫిట్ గా. మీరు పార్టీలో మిక్సాలజిస్ట్ అయినా సరే, లేదా హెల్త్ న్యూట్రిషనిస్ట్, స్వీట్ టూత్ తో, లేదా క్యాలరీ కౌంటింగ్ ప్రో అయినా, స్విజల్ అనేది కొంతమందికి మాత్రమే కాదు, స్విజల్ అనేది ప్రతి ఒక్కరికి సొంతమైనది. సో టైటన్స్ స్విజల్ ని ఇండియాకి చెందిన గో టు డ్రింక్ చేయడానికి ఈ రోజు నేను అడగపోయేది 50 lakhs ఫర్ 4.5% ఈక్విటీ. మీరు స్విజల్ తో చేయగలపాలనుకుంటున్నారా? సరే, మీ స్విజల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సో ఈ జర్నీ కాలేజ్ తర్వాత స్టార్ట్ అయింది. ఐ మూవ్ టు బెంగళూరు అండ్ అక్కడ నేను ఓన్ గా రెస్టారెంట్ ఓపెన్ చేయాలని అనుకున్నాను, ఎందుకంటే అదంటే నాకు చాలా ప్యాషన్ కాబట్టి. బట్ దాని తర్వాత ఒక పార్టీ జరిగింది. అది మా బ్రదర్ హౌస్ వార్మింగ్ పార్టీ. అప్పుడు నేను స్వయంగా ఫుడ్ ఏర్పాట్లని చేశాను. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. కానీ అందరూ అడిగారు ఇది ఎందుకు ప్యాకేజ్ లో దొరకదు అని. మీరు మాక్టైల్ తయారు చేశారు, బయట ఎలా తాగలము అని. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది, ఈ బెవరేజ్ ని తయారు చేసి దీన్ని ఒక షెల్ఫ్ లో పెట్టొచ్చు అని. సో అప్పటి నుంచి స్విజల్ ఐడియా వచ్చింది. నేను నా జర్నీని స్టార్ట్ చేసింది ప్రోడక్ట్ డెవలప్మెంట్ నుంచి. అది కూడా నా కిచెన్ నుంచి స్టార్ట్ చేశాను. బేసికలీ బెవరేజ్ తయారు చేసేటప్పుడే నేను డైలీ బేసిస్ లో కన్స్యూమ్ చేయొచ్చు అని, దానికి సంబంధించిన ఏర్పాట్లని పర్ఫెక్ట్ గా చేశాను. కొన్నిటితో చేస్తే మనం వాటిని చదవలేం. ఆ తర్వాత మనం వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. 1 వారం లేదా 2 వారాలు కూడా ఉంటుంది. బాగుంటుంది, పాడవదు. ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది, షెల్ఫ్లెస్ గా దీన్ని ఎలా ఇవ్వాలి అని. ఒక నెగటివ్ ఫీడ్బ్యాక్ మాకు ప్రోడక్ట్ డెవలపర్ దగ్గర నుంచి వచ్చింది. అతను చెప్పింది కూడా నిజమే. దీనికి పూర్తి రిసోర్సెస్ ఉండాలి, R&D టీమ్ ఉండాలి. మేము ఆ పనిని ఎలా చేయగలుగుతాం? పెద్ద కంపెనీలు మార్కెట్ లో చేయడం లేదు. చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాను, చాలా ప్రాసెస్ ని ఫాలో అయ్యాను. ఆ తర్వాత మల్టిపుల్ ట్రయల్స్ తర్వాత అరౌండ్ 2 years దీన్ని ప్రాపర్ గా ఫుల్ ప్లెజర్ గా చేయడానికి మాకు టైం పట్టింది. ప్రొవైడ్ చేసాము. ఫైనల్ గా B2C మార్కెట్ లో దీన్ని లాంచ్ చేసాం కూడా. మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి? వాటి గురించి చెప్పండి. బిజినెస్ అంటే తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ నా పర్సనల్ గా ఏం జరిగిందనేది నేను చెప్తాను. మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా డాడీ ఇందులోకి ఏ మాత్రం ఒప్పుకోలేదు, కానీ మా అన్నయ్య బాగా సపోర్ట్ చేశాడు. దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది, కానీ అది నా పర్సనల్. సో బేసికలీ మా ఫస్ట్ రౌండ్ ని మేము మొదలు పెట్టినప్పుడు మేము ఒక ఇన్వెస్టర్ టర్మ్ షీట్ లో సైన్ చేసిన తర్వాత ఉన్నట్టుండి ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయనని చెప్పేశారు. దానికి మేము కారణం ఏంటని కూడా అడిగాము. మీరు అమ్మాయి, మీలో సీరియస్నెస్ లేదు అని చెప్పేశారు.
అది నేను హర్ట్ చేసింది. బట్ దాని తర్వాత ఏం యాక్చువల్లీ జరిగిందంటే అలాగే చెప్పారు మిమ్మల్ని. ఎస్ కొంతమంది ఏమన్నారంటే తను పెళ్లి చేసుకుంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఇంకా ఇదొక ఏమన్నారంటే హాబీ అన్నారా? అవును హాబీ అన్నారు. హాబీ కరెక్ట్, అని కరెక్ట్. అన్నారు. సో వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది మీరంతా సీరియస్ గా ఉన్నారు. Thanks. లేదు లేదు, తన బ్రాండ్ స్విజిల్ అవుతోంది ఐడియా బాజ్ ప్లాట్ఫామ్ మీద. సరే వాళ్ళకి ఒకసారి టేస్ట్ ఆ, చూపించండి. అలాగే. Nicely chilled. Yeah. Nicely chilled. థ్యాంక్ యూ. Thank you. ఓ ఐ థింక్ దేశీ లామినేట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. దేశీ లెమన్ కదా. దేశీ లామినేట్ టేస్టీ కదా? Yes, absolutely. ఒక విషయం చెప్పండి, మార్కెట్లో నాకు ఇది ఎంత రేటుకు వస్తుంది? సో ఈ క్యాన్ ని 80 రూపీస్కి అమ్ముతున్నాం. 18. 80. 80. 18 rupees కి ఏమీ రాదు. ఒకవేళ నేను బజార్లో వెళుతున్నప్పుడు నేను లెమనేడ్ కొనుక్కోవాలంటే అప్పుడు నాకు ఎంత రేటుకు వస్తుంది? సార్, సార్, అది- దాదాపు 50 రూపాయలకు వస్తుంది అంటే సార్. దాదాపు 50 రూపాయలు. అయితే దీన్ని మీరు 80 రూపాయలకి అమ్మారు అంటే ఇందులో మీకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది? డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అంతా మాకు డిస్ట్రిబ్యూటర్ కి వెళ్తుంది. అది దాదాపు 35%. దీన్ని కాస్త మీరు బ్రేకప్ చేయండి. రీటైలర్ కి ఎంత మిగులుతుంది, డిస్ట్రిబ్యూటర్ కి ఎంత మిగులుతుంది, ఫైనల్ గా మీకు ఎంత మిగులుతుంది మొత్తం చెప్పండి. జనరల్ కి ప్రస్తుతం అయితే మేము కామర్స్ లేదా కొందరు పార్ట్నర్స్ తో కలిసి పనిచేస్తున్నాం. వాళ్ళకి 35% మార్జిన్ ఇస్తున్నాం. ఇంకా డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో 20 నుంచి 25% వరకు రీటైలర్ కి వెళ్తుంది. ఆల్మోస్ట్ 5 to 7% డిస్ట్రిబ్యూటర్ కి, 3% జనరల్ గా మార్కెట్ లో ఉండే సూపర్ స్టాకిస్ట్ కి ఉంటుంది. సో మా బిల్లింగ్ ప్రైస్ ఏమో 52 రూపీస్ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత 40% ట్యాక్స్, కార్బొనేటెడ్ బ్యావేజెస్, ఇంకా మా బిల్లింగ్ పాయింట్ ఏమో 37.147 రూపీస్ ట్యాక్సెస్, ఇంకా కరెంట్ కాస్ట్ ఆఫ్ గుడ్ కాస్ట్ వచ్చి 23 రూపీస్. సో ప్రస్తుతం మాకు 35% మార్జిన్ ఉంది. బట్ వన్స్ వి స్కేల్ డెఫినెట్లీ మేము కాస్ట్ ఆఫ్ గుడ్స్ ని తప్పకుండా తగ్గించగలం. అండ్ అలాగే మాకు గ్రాస్ మార్జిన్ దాదాపు 60%. సార్ మా విషయానికి వస్తే అది మినిమం మేము లాస్ లోనే పనిచేస్తాం. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్లో ఖచ్చితంగా మా మార్జిన్ ఎంత ఉంటుందంటే 1.1 crore. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ చేస్తున్నారు? సో 2 పార్ట్స్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఒకటి ఫ్లేవర్స్ కి సంబంధించింది, సో ఇంకోటి మా ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో మా సెకండ్ పార్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే బేసికల్లీ కార్బనేషన్ అండ్ బాటిల్స్. అది థర్డ్ పార్టీ ప్లాన్. ఇప్పుడు మీరు ఇదంతా చేయడానికి ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేయగలిగారు? మేము గతం కంటే ఇప్పుడు బాగా పెంచాము. ప్రీవియస్ కంటే 90 lakhs ఎక్కువ చేశాము. ఇది కరెంట్ రౌండ్ కంటే ముందుగా. ప్రస్తుతం మా కరెంట్ రౌండ్ జరుగుతుంది 2 CR. సో ఇందులో 1.5 మాకు ఆల్రెడీ కమిటెడ్ ఉంది. ఇది అకౌంట్స్ ప్రకారం. మరొక 50 lakhs వర్క్ చేస్తున్నాం. ఇక మీరు ఫ్లేవర్ విషయంలో ఎంత ఇన్వెస్ట్ చేశారు? మ్యానుఫ్యాక్చరింగ్ సో మేము దాదాపు 7 lakhs వరకు ఇన్వెస్ట్ చేశాం. ఓకే, ఇప్పుడు మీరు సేల్స్ ఇంకా ఛానల్ గురించి చెప్పండి. బేసికలీ మేము మా మేజర్ ఛానల్స్ ని మొదలు పెట్టింది అవి వెండింగ్ మిషన్స్ నుంచి. కరెంట్లీ మోర్ దెన్ 200 వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. దెన్ వీఆర్ దేర్ ఇన్ క్విక్ కామర్స్. సో వీఆర్ లైవ్ ఇన్ బిగ్ బాస్కెట్ అండ్ వీఆర్ లైవ్ ఇన్ నెక్స్ట్ వీక్ ఇన్స్టామార్ట్ అండ్ జెప్టో ఇస్ ఆల్సో ప్రాసెస్. సో క్విక్ కామర్స్ ఇస్ ద సెకండ్ సెగ్మెంట్. ఇంకా థర్డ్ హెరేకా. ఇందులో చాలా మల్టిపుల్ ఉన్నాయి. ప్రెసెంట్ 300+ క్లయింట్స్ మా దగ్గర ఉన్నారు. ఆల్రెడీ 300+ మీ దగ్గర ఉన్నారు. ఆల్రెడీ ఉన్నారు. మీ బిజినెస్ సైజ్ ఏంటో చెప్పగలరా? బేసికలీ మేము 30% బ్రేకప్ విషయానికి వస్తే అందులో 40% వెండింగ్ మిషన్ లోంచే వస్తుంది. ఇక మిగిలిన 30% హోరేకా నుంచి వస్తుంది. సో టోటల్ 70% ఈ రెండు సెగ్మెంట్ నుంచే కవర్ చేస్తుంది. అంతేకాకుండా మేము చాలా రకాలుగా పాపప్ ఈవెంట్స్ చేస్తాం. అక్కడ మా బ్రాండ్స్ ని షో అప్ చేస్తాం. Oh. సో మరొక 15% అక్కడి నుంచి వస్తుంది. అదే కాకుండా ఈ కామర్స్ ఇంకా మా ప్రోడక్ట్ ని ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాం. సేమ్ మీకు ఇచ్చిన దాని లాంటిదే ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడే మాకు తెలుస్తుంది. సో మరొక 5% అక్కడి నుంచి వస్తుంది. సందేశ్ గారు మీరు చెప్పండి, మీ దేశంలో ఇలాంటివన్నీ ఎలా ఉంటాయి? సార్ నా BC from దేశంలో BC. ఈ చాట్ మసాలా లాంటివి అసలు ఉండవు కదా. నాకు టేస్ట్ బాగా నచ్చింది, కానీ రేటే కొంచెం ఎక్కువగా ఉంది. యా, సో మాస్ ని మేము టార్గెట్ చేసుకునే ఈ పెట్ బాటిల్స్ ని తయారు చేసాం. మా ప్రైస్ పాయింట్ లో 30 రూపీస్ అనేది పెద్ద వాటితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అనే చెప్తాం. ఈ 30 రూపీస్ బాటిల్లో ఎంఎల్ కౌంట్ ఎంత ఉంటుంది? 250 250 ml. ml. 250 ml. మరి ఇది ఇది కూడా 250 ml. సో మీరు యాక్చువల్లీ చార్జ్ చేసేది క్యాన్ కోసమా లేదా ఎంఎల్ కౌంట్ కోసమా? క్యాన్ కోసం 50 రూపీస్ మరి అవుతుందా? ఎక్స్పెన్సివే. సరే, మన ప్రొఫెసర్ రిచా గారు కన్స్యూమర్ ఎక్స్పీరియన్స్ లో ఎక్స్పర్ట్. ప్రొఫెసర్ గారు మీరు చెప్పండి, వీళ్ళిద్దరి ఎక్స్పీరియన్స్ గురించి ఏమనుకుంటున్నారు?
ఎక్స్పీరియన్స్ అయితే క్యాన్ కోసమే ప్రిపేర్ చేయొచ్చు, ఎందుకంటే ప్రీమియం అందులోనే ఉంది. ఇక మీ విషయానికి వస్తే ప్రైస్ డిఫరెన్స్ లో తేడా ఉంది. టైటన్స్ మిమ్మల్ని బాగానే క్వశ్చన్ చేస్తున్నారు. సో మీ కాస్ట్ అంతా 10 రూపీస్, ఓకేనా? ఈ బాటిల్ కూడా ఖచ్చితంగా కాస్ట్ అవుతుంది, కాబట్టి దీని ధర 10 రూపీస్ గా అనుకుందాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి 4.5 రూపీస్ అవుతుంది. నేను దానికి కూడా రౌండ్ అప్ చేస్తాను, 15 రూపీస్. సో 30 + 15 45 రూపీస్. మీరు దాన్ని 80కి సేల్ చేస్తున్నారు. మిగతా రిమైన్ గురించి మీరేం చెప్తారు? చూడండి, మా క్యాన్స్ అన్ని కేరళలో తయారవుతాయి. సో వాటికి అయ్యే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ తో కలిపితే ఇంకా ఎక్కువ అవుతాయి. సో మాకు సంబంధించినంత వరకు పెట్ బాటిల్స్ బెంగళూరులోనే అవి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి. సో ఈ మల్టిపుల్ కాస్ట్ ని మేము యాడ్ చేస్తాము. కానీ స్కేల్ మీద మీరు 50 నుంచి 60 రూపాయల వరకే అమ్ముతారు. Yes. ఎస్ సార్, Yes, sir. ఎస్. సరే, Thank you. ఈ విషయంలో మార్కెట్ డిమాండ్ తెలుసుకుందాం. మీ దగ్గర మీ ఓటింగ్ మీటర్స్ ఉన్నాయి కదా? ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి ఈ ప్రోడక్ట్ కి మీ దృష్టిలో మార్కెట్ డిమాండ్ ఎంత ఉంటుందో. మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. పదిహేడు శాతం మందికి ఇది అంత అవసరం కాదని అనిపిస్తోంది. మీరు మీ ఆస్క్ ఏంటో మళ్ళీ ఒకసారి చెప్పండి, మీకేం కావాలో. ఈ రోజు నేను అడగపోయేది 50 lakhs ఫర్ 4.5% ఈక్విటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ బజర్ మోగించేశారా? నాకు మీ ఇద్దరిలో బాగా నచ్చిన విషయం ఏమిటంటే అది మీరిద్దరూ బాగా న్యూ. జనరల్గా ఇలాంటి సెక్టర్లో అందరూ స్కేల్ని ప్లాన్ చేసుకుని వెళ్తారు. మీరు ఇందులో అద్భుతం చేసేశారు. నిజంగా ఓ గొప్ప ప్రోడక్ట్ చేశారు. మీ దగ్గర ఆల్రెడీ 1.5 కోటి ప్లెడ్జ్డ్ ఉందన్నారు కదా. సేమ్ వాల్యుయేషన్ తో నేను మీతో 25 lakhs తో కలవడానికి సిద్ధంగా థ్యాంక్ యూ సో ఉన్నాను. మచ్ ఫర్ Thank you, యువర్ ఆఫర్. ma'am. సో అది ఇప్పుడు 2.25%. ఓకే. 25 lakhs ఆఫర్ 2.25కి శైలి ఇచ్చిన ఆఫర్ ఇదే. మీరు ఈ ఆఫర్ని అంగీకరిస్తున్నారా చెప్పండి, బాగా ఆలోచించుకోండి. మాకు హ్యాపీగా ఉంది, మీతో కలిసి పనిచేయడానికి మెసిద్దాం. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మాకు డ్రింక్ మొత్తం ఫ్రీగా వస్తుందేమో. రండి చేతులు కలపండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.